నమస్తే నడిమి సతీష్. మచిలికత్ అబ్దుల్ రహీం యమన్ దేశంలో ఉరిశిక్ష పడిన కేరళకు చెందిన వ్యక్తి. ఈ మరణశిక్షను తప్పించుకునేందుకు క్రౌడ్ ఫండింగ్ కింద ఏకంగా 34 కోట్ల రూపాయలను ఇతని కోసం కేరళలోని విరాళాలు సేకరించి బ్లడ్ మనీ కింద యమన్ దేశానికి చెందిన బాధిత కుటుంబానికి చెల్లించారు. క్రౌడ్ ఫండింగ్ లో ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న రికార్డులన్నీ ఈ మచలికిత్ అబ్దుల్ రహీం కేసులో తుడిచిపెట్టుకుపోయాయి. ఎందుకంటే ఇతని వల్ల యమన్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 34 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఏకంగా 47 కోట్ల వరకు విరాళాలు వచ్చాయి. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఇదో రికార్డు. ఎందుకు ఇంత భారీగా విరాళాలు వచ్చాయి అనే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఈ అబ్దుల్ రహీం యమన్ లోని జైలు నుంచి త్వరలో విడుదల కాబోతున్నాడు. ఇతను ఏకంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాడు. ఇక నేడో రేపో జైలు నుంచి విడుదలై మన దేశానికి రాబోతున్నాడు. ఇతని కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన విరాళాల్లో ఇంకా 10 కోట్ల రూపాయల వరకు మిగిలి ఉన్నాయి. ఇతను ఇండియాకు వచ్చాక ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు చేపడతామని ఇతని కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టిన కమిటీ అయితే చెబుతా ఉంది. అసలు ఏం జరిగిందంటే కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్స్ కేసు మాదిరిగానే అబ్దుల్ రహీం కూడా యమన్ లో ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ఇదే అతడి జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. యమన్ లోని కఠినమైన చట్టాలకు బలైపోయాడు. కేరళ కోజికోడ్ లోని ఫెరోక్ సమీపంలోని కోడంపూజకు చెందిన 26 సంవత్సరాల మచలికిత్ అబ్దుల్ రహీం ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. కుటుంబాన్ని పోషించుకునేవాడు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2006 నవంబర్ లో ఆయన బతుకు తెరువు కోసం సౌదీ వెళ్ళాడు. రియాద్ లోని అబ్దుల్లా అబ్దుల్ రెహమాన్ అలీ షహారీ ఇంటిలో పనికి కుదిరాడు. అల్ షహారీకి వికలాంగుడైన 15 ఏళ్ల కొడుకు అనాస్ అల్ షహరీ ఉండేవాడు. రహీం ఆ అబ్బాయి కూడా కేర్ టేకర్ గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి పాక్షికంగా పక్షవాతం బారిన పడి అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవాడు. ఊపిరి పీల్చుకోవడం, ఆహారం తీసుకోవడం కోసం మెడికల్ ట్యూబ్ పై ఆధారపడేవాడు. కేర్ టేకర్ గా ఉన్న రహీం డ్యూటీ ఏంటంటే ఆ కుర్రాడి అన్ని బాధ్యతలు ఇతడే చూసుకోవాలి. ఒకసారి ఆ అబ్బాయిని రహీం కారులో తీసుకుని వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఆ టైంలో ఆ కుర్రాడు కారు ఆపకుండా సిగ్నల్ జంప్ చేసి వెళ్లాలని ఒత్తిడి పెంచాడు. అందుకు రహీం అంగీకరించలేదు. దీంతో ఆ కుర్రాడు ఎక్కువ గొడవ చేయడం ఆరంభించాడు. ఆ టైంలో అతడిని వారించాలనే ఉద్దేశంలో ఆ ప్రయత్నంలో రహీం ఆ కుర్రాడిపై కోపగించుకుని ఆ కుర్రాడిని కారులో నెట్టేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంలో ఆ అబ్బాయి ముఖానికి ఉన్న మెడికల్ ట్యూబ్ జారిపోయింది. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అనాస్ అల్ షహరీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో రహీంను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి 2006లో మరణశిక్ష అయితే విధించారు. కానీ 2021 వరకు ఉరిశిక్ష అమలు చేయకుండా న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తూ ఆ ఉరిశిక్షను పొడిగిస్తూ వచ్చారు. దీంతో క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ మృతుడు అనాస్ అల్ షహరీ కుటుంబంకు రహీం తరఫు న్యాయవాదులు, మధ్యవర్తులు ప్రయత్నాలు ప్రారంభించారు. బ్లడ్ మనీ స్వీకరించి క్షమాభిక్ష ప్రసాదించాలని వేడుకున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయలేదు గనుక పెద్ద మనసుతో దయతలచాలని, క్షమించాలని, క్షమాభిక్ష ప్రసాదించాలని రహీం తల్లి కూడా వేడుకుంది. అలాగే ఆయనకు మద్దతు తెలుపుతూ కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా లీగల్ టీంను కూడా ఏర్పాటు చేసింది. మొదట్లో రహీంను ఏమాత్రం క్షమించేదే లేదని, వదిలే ప్రసక్తే లేదని, అతనికి మరణశిక్ష పడాల్సిందేనని మృతుడు అనాస్ అల్ షహరీ కుటుంబం చాలా మొండుపట్టు పట్టింది. కానీ చివరికి 12 ఏళ్లు అతను రియాద్లోని జైలులో మగ్గిపోయిన తర్వాత 2018లో బాధిత కుటుంబం బ్లడ్ మనీ స్వీకరించడానికి అంగీకరించింది. కానీ వాళ్ళు కోరింది మామూలు అమౌంట్ అయితే కాదు. ఏకంగా 1.5 కోట్ల రియాల్స్ అంటే మన ఇండియా రూపాయల్లో 34 కోట్ల రూపాయలు బ్లడ్ మనీ కింద ఇస్తే రహీంకు క్షమాభిక్ష ప్రసాదిస్తామని వాళ్ళు షరతు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలో సేవ్ అబ్దుల్ రహీం పేరుతో చారిటీ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఓ అద్భుతమే చేశారు. అనేక మంది స్వచ్ఛందంగా స్పందించి విరాళాలు ఇచ్చారు. దీంతో ఏకంగా 47 కోట్ల రూపాయలు విరాళాలు అయితే వచ్చాయి. చనిపోయిన కుర్రాడి కుటుంబం అడిగిన 34 కోట్ల రూపాయలను ఇచ్చేశారు. బట్ రహీంపై అక్కడి ప్రజా హక్కుల చట్టం కింద కోర్టు మరో కేసు నమోదు చేసింది. రహీంకు 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. 2006 నుంచి రహీం జైలులోనే ఉండడంతో 2026 నాటికి 20 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని అతను బయటకు విడుదల కాబోతున్నాడు.
ఇప్పుడు. అయితే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన 47 కోట్ల రూపాయల్లో మృతుడు కుటుంబానికి బ్లడ్ మనీ కింద 34 కోట్ల రూపాయలు చెల్లించారు. 1.5 కోట్ల రిహాల్స్ చెక్కును సౌదీ కోర్టుకు ఇప్పటికే సమర్పించారు. మిగతా 13 కోట్ల రూపాయల్లో లాయర్ ఫీజులు, ఇతర కోర్టు ఖర్చులు పోగా మిగిలిన 10.5 కోట్ల రూపాయలు చారిటీ ట్రస్ట్ ఖాతాలో ఉంచారు. రహీం తన సొంత రాష్ట్రం కేరళకు చేరుకున్నాక ఈ మిగిలిన డబ్బును వివిధ చారిటీ పనుల కోసం వినియోగిస్తామని ఈ ట్రస్ట్ అధికారులు అయితే ప్రకటించారు. 2026 మే 19తో అతనికి వేసిన 20 ఏళ్ల జైలు శిక్ష పూర్తయింది. ఈ రోజు రేపు జైలు నుంచి బయటకు రాబోతున్నాడు. స్వేచ్ఛ వాయువులు పీల్చుకోబోతున్నాడు. తన మాతృభూమి భారతదేశంలో అడుగు పెట్టబోతున్నాడు. ఇక నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడిన ఆమె ఇంకా యమన్లోనే సెంట్రల్ జైలులోనే ఉంది. ఎప్పుడు విడుదల అవుతుందనేది తెలియని పరిస్థితి. 2025 జూలై 16న నిమిష ప్రియను ఉరి తీయాల్సి ఉంది. బట్ భారత ప్రభుత్వం, ముస్లిం మత పెద్దల జోక్యం, కేఏ పాల్ లాంటి ప్రపంచ శాంతి కోరుకునే వ్యక్తుల జోక్యంతో ఉరిశిక్షను వాయిదా వేశారు. కానీ ఇప్పటికీ ఉరిశిక్షను రద్దు చేయలేదు, వాయిదా వేశారంతే. ఇది క్లియర్. మార్చి 2026లో మళ్ళీ ఆమె కేసుకు సంబంధించిన చర్చలు చనిపోయిన వ్యక్తి కుటుంబంతో జరిగాయి. వాళ్లకు బ్లడ్ మనీ ఇచ్చి క్షమాభిక్ష పత్రాన్ని సమర్పిస్తేనే ఉరిశిక్ష రద్దవుతుంది. బట్ ఇప్పటికీ చనిపోయిన వ్యక్తి కుటుంబం ఈమెకు క్షమాభిక్ష పెట్టేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. అందుకే వాళ్లతో చర్చలను ఇప్పటికీ జరుపుతూనే ఉన్నారు. కొన్ని ముస్లిం మత సంస్థలు మరణశిక్షను రద్దు చేశారంటూ చెబుతున్నా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ దీనిపై చేయలేదు. సో ఇంకా నిమిష ప్రియ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిమిష ప్రియ తరఫున బ్లడ్ మనీగా ఇచ్చేందుకు ఇప్పటికే 10 కోట్ల వరకు సేవ్ నిమిష ప్రియ ఫోరం తరఫున క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించారు. మీకు గుర్తుండే ఉంటుంది, నేను 1 year బ్యాక్ నిమిష ప్రియ కేసుకు సంబంధించి ఆమె మరణశిక్ష రద్దు చేయాలనే కోణంలో జరుగుతున్న ఈ పోరాటంపై 3 వీడియోలను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. అందుకే ఆమె యెమెన్లో ఏం చేసింది అనేది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం లేదు. బట్ 2 ముక్కల్లో చెప్పేస్తా. ఒకవేళ నిమిష ప్రియకు అక్కడ ప్రజా హక్కుల కోర్టు ఒక 10 ఏళ్ల శిక్ష వేస్తే ఆమె ఇప్పటికే 8 ఏళ్లు జైలులో గడిపింది కనుక మరో 2 ఏళ్లు జైలులో ఉండాలి. అలా కాకుండా మహిళ అనే మానవతా కోణంలో చూసి ఇప్పటి వరకు అనుభవించిన 8 ఏళ్ల జైలు శిక్షతోనే సరిపెడితే ఆమె విడుదలపై స్వదేశానికి వచ్చేస్తుంది. ఈ నిర్ణయం కూడా చనిపోయిన తలాల్ అబ్దో కుటుంబం యొక్క నిర్ణయం ఆధారంగానే ఉండే అవకాశం ఉంది. 2017 జూలైలో కెటామైన్ అనే మత్తు ఇంజెక్షన్ ను తన బిజినెస్ పార్ట్నర్ తలాల్ అబ్దో మహిదీకి నిమిష ఇచ్చింది. అప్పటికే అతను ఫుల్గా మద్యం తాగి ఉన్నాడు. దీంతో ఈ మత్తు మందు డోస్ ఎక్కువైపోయి అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆ తర్వాత అతని శరీరాన్ని ముక్కలు చేసి మరో నర్సు సాయంతో వాటర్ ట్యాంక్ లో పడేసింది నిమిష ప్రియ. పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయగా 2018లో నిమిష ప్రియకు కోర్టు ఉరిశిక్ష విధించింది. వాస్తవంగా తనను శారీరకంగా, మానసికంగా ఏళ్ల తరబడి వేధిస్తున్న తలాల్ అబ్దో నుంచి తప్పించుకుని పారిపోయేందుకు అతని దగ్గర ఉన్న తన పాస్పోర్టును తీసుకునేందుకు అతడిని మత్తులో ఉంచి పారిపోవాలని ఈమె అనుకుంది. కానీ దురదృష్టవశాత్తు అది వికటించి ఆ మత్తు మందు అధికం కావడంతో అతను చనిపోవడంతో ఆమెకు ఉరిశిక్ష పడింది. ప్రస్తుతం నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు చేసినా ఆమె వెంటనే ఇండియాకు వచ్చేస్తుందనే గ్యారంటీ లేదు. ఎందుకంటే అబ్దుల్ రహీంకు ఉరిశిక్ష రద్దయ్యాక యమన్లోని ప్రజా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దానిని అతను అనుభవించాడు. అలాగే నిమిష ప్రియ ఉరి రద్దయినా మళ్ళీ అక్కడ ప్రజా హక్కుల కోర్టు ఆమెకు జైలు శిక్షను వేసే అవకాశం ఉంది. సో దాని ఆధారంగానే ఆమె విడుదల ఆధారపడి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఇద్దరు కేసుల గురించి, వీళ్ళకి సేకరిస్తున్న క్రౌడ్ ఫండింగ్ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చుట్టూ జరిగే అనేక అంశాలపై లోతైన విశ్లేషణ నా వీడియోలో రెగ్యులర్గా ఉంటుంది కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.